అల్లకల్లోలేమి జరగకుండా, బస్సులు గట్రా తగలబెట్టకుండా, పులివెందులంతా అల్లకల్లోలం అవ్వకుండా లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయడానికి సార్ అరెస్ట్ అంటే మీరు బటన్ నొక్కినంత తేలిక కాదు సార్. అక్కడ అరెస్ట్ అవుతున్నారని ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తే పులివెందుల్లో కొన్ని లక్షల మంది పోలీసుల్ని దించాలా? సెంట్రల్ ఫోర్స్‌ని దించాలా? లేకపోతే కడప ఈ రకంగా అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఇంత కష్టకాలంలో కూడా గెలిచాడు అంటే ఆయన బలముందా? భయపెట్టి గెలిచాడా? లేకపోతే మందిని తెచ్చుకుంటాడా? మందలుగా వస్తాడా? నాకు ప్రోటోకాల్ 500 కావాలి, 900 కావాలంటాడేంటండి? గతంలో ఆయన మీద ఏమన్నా దాడులు జరిగి రైట్, మీరు ఒక మాట చెప్పారు, బీజేపీ నుంచి ఒక మాట రావాలి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, కేంద్ర బీజేపీ నుంచి ఒక మాట వస్తే గానీ రాష్ట్ర పోలీసులు కదిలే పరిస్థితిలో లేనంత నిస్సహాయ స్థితిలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉందా అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు సార్. మీరు మళ్ళీ రవికిరణ్ గారిని ఆయన ఈజ్ ద అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బీజేపీ, మరి ఆయన చెప్తారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఒక 2-3 అంశాలు మీరు లేవనెత్తారు. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు, దాని యొక్క విచారణ, నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి దాని మీద ఒకటి, ముందు దాని మీదకి వస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బెయిలు ఆయన రద్దు చేయమని, అలాగే ఆయన కేసు త్వరితగతిగా విచారణ చేయమని ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు, అది చేగుండ హరిరామ్ జోగయ్య గారు, అలాగే రఘురామకృష్ణరాజు గారు, వీరిద్దరు ప్రధానంగా సిబిఐ కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు గత 3 ఏళ్లుగా అనేకమైన పిటిషన్లు వేస్తున్నారు, మనం చూస్తున్నాం. మనం కిందటి మాసంలో కూడా, జూలై మాసంలో హరిరామ్ జోగయ్య గారు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అప్పుడు జస్టిస్ అలోక్ అరాడే గారు, జస్టిస్ వినోద్ కుమార్ గారు, డివిజన్ బెంచ్, తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మీదకి వచ్చినప్పుడు కూడా మనం ఆ రోజు ఇదే ఛానల్లో మీ సమక్షంలో చర్చ చేసాం. దానిలో స్పష్టంగా ఆ రోజు సిబిఐ కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ప్రధానమైన 2011లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది. 2012-13లోనే సిబిఐ కేసులు, లేకపోతే ఈడీ కేసులు ఉన్నటువంటి 20 కేసుల వరకు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన మే 2012లో అరెస్ట్ అయ్యారు. మళ్ళీ ఆయన సెప్టెంబర్ 2013లో బెయిల్ మీద విడుదలయ్యారు. సో ఆ సుదీర్ఘంగా 15-16 మాసాలు జైల్లో ఉన్నారు ఆయన. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమైన కేసు విచారణకు రాకుండా ఉంది. దానికి కారణం ఏంటంటే, 20 కేసులు ఆయన మీద ఉంటే 120 కేసులు 120 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి, అలాగే ఒక 50 వరకు స్క్వాష్ పిటిషన్లు ఉన్నాయి. ఇవన్నీ ట్రయల్ కోర్టులో, సిబిఐ ట్రయల్ కోర్టులో, స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో గత 10 ఏళ్లుగా ప్రతిసారి విచారణ రావటం, మొత్తం అన్ని వినటం, లక్షల పేపర్లు చూడటం, 100 సంఖ్యలో సాక్షుల మాట వినటం, ఫైనల్ గా వచ్చేసరికి జడ్జి గారు రిటైర్ అయిపోవటం లేదా బదిలీ అయిపోవడం జరిగిపోతుంది. ఇప్పటి వరకు 5-6 మంది బదిలీ అయిపోయారు. ఇది ప్రధానమైన కారణం. అది డిశ్చార్జ్ పిటిషన్ లో డిస్పోజ్ చేసేటప్పుడు మెయిన్ ఇది జ్యుడిషియరీలో ఉన్నటువంటి విధానం, దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారని చెప్పి కూడా ఆ రోజు చర్చ జరిగింది, మనం కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజు తెలంగాణ డివిజన్ బెంచ్ ఏం చెప్పారు, డే టు డే విచారణ చేయండి. ఆ సిబిఐ కోర్టు, స్పెషల్ కోర్టుని, జ్యుడిషియరీలో ఉన్న కోర్టుని డే టు డే విచారణ చేయండి. ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఆల్రెడీ ఇచ్చింది, మీరు డే టు డే విచారణ చేయాలి, డివిజన్ బెంచ్ దాన్ని మానిటర్ చేయాలని కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు డిసెంబర్ 2023లో మార్గదర్శకాలు ఇచ్చారు. ఇప్పుడు సిజేఐ గారు ఉన్న ఆధ్వర్యంలో ఇచ్చారు. దాని ప్రకారం చేయాలి అంటే అప్పుడు తెలంగాణ హైకోర్టు జూలై మాసంలో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈ రోజు డే టు డే విచారణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు, మెయిన్ కేసు డిశ్చార్జ్ పిటిషన్ మీద డే టు డే విచారణ జరుగుతుంది. జూలై ఎండింగ్ కల్లా మాకు నివేదిక కూడా ఇవ్వమని చెప్పి తెలంగాణ హైకోర్టు చెప్పింది. సో ఆ ప్రాసెస్ డే టు డే విచారణ స్టార్ట్ అయ్యి ఒక మాసం అయింది. ఎంత ఎందుకు తెలంగాణ డివిజన్ బెంచ్ అయితే తీర్పు ఇచ్చింది. ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులోకి వస్తే అది ఇప్పుడు వేసింది ఎవరో, రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఇప్పుడు వేశారు, ఆయన ఎప్పుడో అక్టోబర్ 2023లో వేశారు. ఆల్రెడీ సిబిఐ కూడా దాని మీద ఎఫిడవిట్ మే 2024లోనే ఎఫిడవిట్ చేసింది సుప్రీంకోర్టులో. ఇదే విషయం చెప్పింది, తెలంగాణ హైకోర్టులో చెప్పిన విషయమే అక్కడ చెప్పింది. ఇప్పుడు రజనీ గారు, లాయర్ గారు వారు చెప్పిన విధంగా రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేషన్ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు పెత్తనాలు ఉండవు, చేయటాకుండవు. ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే, సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసింది. ఇప్పుడు మ్యాటర్ ఈజ్ విత్ జ్యుడిషియరీలో ఉన్న ప్రాసెస్ ని, విధానాలని సిబిఐ ఏమి చేయలేదు. అది చేయవలసిన సుప్రీంకోర్టు, హైకోర్టు వీళ్ళే చేయాలి. అది డిస్పోజ్ చేయాలా వద్దు. నిన్న జరిగిన విచారణలో రఘురామకృష్ణ గారు లాయర్ అన్నారు, కాలయాపన జరుగుతుంది, ఆ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ఎందుకు వేసారో మాకు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు వారు సంజీవ్ ఖన్నా గారు, సంజయ్ మహాదేవన్ గారు, సంజయ్ కపూర్ గారు త్రిసభ్య ధర్మాసనం ముందు చెప్పింది ఏంటంటే,
ఆ డిశ్చార్జ్ పిటిషన్ అన్ని మీరు డిస్పోజ్ చేసేయండి. నేను లైవ్ లా అని ఉంటుంది, రజనీ గారు తెలుస్తుంది లాలో ఉన్న వాళ్ళకి. లైవ్ లాలో కేసు యొక్క దీన్ని అక్కడ ఇమీడియట్ గా పోస్ట్ చేస్తుంటారు. అది ఏం జరిగింది, ఏం చెప్పారు, జడ్జి గారు ఏం చెప్పారు, లాయర్ గారు ఏమని గారు. దానిలో పోస్ట్ చేసిన ప్రకారం వాసుదేవన్ గారు, లాయర్ గారు ఏమన్నారంటే డిశ్చార్జ్ అప్లికేషన్స్ ఆర్ బీయింగ్ హర్డ్ ఆన్ డే టు డే బేసిస్. ఈ సెడ్ దట్ ది సెడ్ అప్లికేషన్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ ఇమీడియట్లీ అన్నారు. అప్పుడు జస్టిస్ కన్నా గారు ఏం చెప్పారంటే, వీఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ ద ట్రయల్ కోర్ట్. I think enough orders are there. I don't know what are the grounds for discharge. I don't know what are the reasons why it is taking so much time. It is for the trial court to decide. There are already instructions and directions issued as far as politicians are concerned. There are already directions issued for expeditious disposal. Special court have been constituted already. అది సుప్రీం కోర్టు జడ్జి గారు చెప్పింది. ఏంటి వారు ఏమన్నారంటే, రఘురామకృష్ణ లాయర్ గారు డిస్పోజ్ చేసేయండి అంటే, అది ఏం డిశ్చార్జ్ పిటిషన్ లో మాకు తెలియదు, ఎందుకు టైం పడతాం, మేము ఎలా ఇస్తాం ట్రయల్ కోర్టు డైరెక్షన్స్. దేశంలో 100-200 మంది పొలిటీషియన్స్ మీద కేసులు ఉన్నాయి, అన్ని డే టు డే చేయటం మా పనైనా ఏంటి. సో మేము ఆల్రెడీ మార్గదర్శకాలు ఇచ్చాం, మా మార్గదర్శకాలు డే టు డే విచారణ జరుగుతుంది, ఆల్రెడీ స్పెషల్ కోర్టులు కూడా పెట్టాం, జరుగుతున్నారు. ఇది జరిగింది కోర్టులో, సుప్రీం కోర్టులో. దానిలో లైవ్ లాలో ఉందైతే ఇంతవరకు మాత్రమే ఉంది, కానీ అంతగా మించి మీరు చెప్పినట్టుగాను కానీ కొన్ని పేపర్లు చెప్తున్నట్టు కానీ నాకైతే ఏం కనపడలేదు. నేనైతే లాయర్ గారు నేను చూసిన వరకు చెప్తున్నాను, తప్పుంటే కరెక్ట్ చేయండి. చెప్తున్నాను నేను ఏంటంటే రవికిరణ్ గారు, సిబిఐ గనక నిష్పక్షపాతంగా చేయగలిగితే ఏదైతే మన సునీతమ్మ గారు సిద్ధార్థ లూద్రా అనే ఒక టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ గారిని పెట్టుకొని బెయిల్ క్యాన్సిల్ చేయండి, అతను బయట తిరుగుతుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని జైల్లో వేయండి అంటూ ఎన్నో మార్లు పిటిషన్ వేయడం జరిగింది. మరి సిబిఐ వారికి తెలియదా అండి అవినాష్ రెడ్డి గారు గతంలో ఏమేం చేశారు? అంతా వాళ్ళకి ప్యాటర్న్ ఆఫ్ వ్యూ ప్రకారం వాళ్ళు చేసిన నేరాలన్నీ తెలుసు కదా. సిబిఐ ఎందుకు అతన్ని అరెస్ట్ చేయమని అడగటలేదు? సిద్ధార్థ లూద్రా అడ్వకేట్ ద్వారా సునీతమ్మ గారు అడుగుతున్నారు, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు అడుగుతారా, లేకపోతే హరిరామయ్య జోగ గారు, వీళ్ళందరికీ ఏం పనండి? కేసు జరుగుతున్నప్పుడు సిబిఐ అచ్చుచాపడాలి కదా. A8 ని ఎలక్షన్ టైంలో బయటకు వదిలేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇతను ఇంతమందిని ప్రభావితం చేసి ఇన్ని కోట్లు సుపారీ ఇచ్చి మర్డర్ చేయించాడు. దస్తగిరి లాంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. దస్తగిరి కూడా నాకు ప్రాణ రక్షణ లేదు, అతన్ని బెయిల్ క్యాన్సిల్ చేయమని వీళ్ళందరూ అడుగుతుంటే, రజనీ గారు ఇవన్నీ మనం గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం. సో నేను ఫస్ట్ చెప్తుంది రఘురామకృష్ణ జగన్ గారి బెయిల్ పిటిషన్ మీద. అది సిబిఐ నిన్న సుప్రీం కోర్టులో జరిగిన దాని మీద. సిబిఐ కూడా judiciary process లో ఉంది. Judiciary has to take a decision on that. So all to day to day procedure, day to day trial లో స్పెషల్ కోర్టు సిబిఐ నడుస్తుంది. సో అది ఆల్రెడీ డివిజన్ బెంచ్ తెలంగాణ డివిజన్ మానిటర్ చేస్తుంది. మీకు తెలుసు ఆ విషయం. కాబట్టి జూలై 3-4 తారీఖు జడ్జిమెంట్ ఇచ్చారు, మీరు చదువుకున్న దాని మీద ఉంది. అది ఒకటి. రెండు, సునీత గారు ఈ వివేకానంద రెడ్డి గారు. సో వివేకానంద రెడ్డి గారి కేసు గత 4-5 సంవత్సరాలుగా మనం అనేక డిబేట్లు చేస్తున్నాం. అలాగే ఈ రోజు కూడా అవినాష్ రెడ్డి గారు హీఈస్ ఆన్ బెయిల్. వాళ్ళు సిబిఐ ఆల్రెడీ అరెస్ట్ చేసింది. అతను అరెస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ ఉంది కాబట్టి వెంటనే బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చిన సమస్యలు ఏంటో నేను సునీత గారు అదే చెప్పారు, హోంమంత్రి గారు. అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎస్పీలు ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏం సహకరించలేదు, వాళ్ళు అడ్డంకులు సృష్టించారు. ఈ లోపు వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు. సో అందుకని ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి పోలీస్ అధికారులు ఏదైతే వాళ్ళకి సహకరించారో, ఎవరైతే సిబిఐ మీద కేసులు పెట్టారో, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఆఫీసర్ల మీద కేసు పెట్టి ఆ ప్రభుత్వం పోలీసులు ఎవరైతే వేధించారో వాళ్ళందరి మీద మీరు విచారణకు ఆదేశించి విచారణ చేసి ఆ యొక్క వ్యక్తుల్ని మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం ఆ రోజు పోలీస్ అధికారులు ఏ రకంగా ఒక ఎస్పీ స్థాయి అధికారి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మీరన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు ఇచ్చిన ఫిర్యాదుల మీద తీసుకొని పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వాళ్ళు అప్పుడు సిబిఐ క్రాష్ పిటిషన్ హైకోర్టుకి వెళ్ళి అక్కడ సమయం. అలాగే కేసు కూడా ఏపీ నుంచి తెలంగాణకి ఎందుకు షిఫ్ట్ చేశారు? వైసీపీ ప్రభుత్వంలో పోలీసు అధికారులు సహకరించట్లేదు, ఇబ్బంది పెడుతున్నారని కదా తెలంగాణ ఇచ్చిన జడ్జిమెంట్, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సో అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోండి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద స్పందించింది. హోంమంత్రి గారు కూడా మేము దాని మీద చూస్తామన్నారు. ఎందుకంటే గతంలో సాక్షులుగా ఉన్న, ఎందుకంటే మర్డర్ చేసినప్పుడు 2019 మార్చిలో మర్డర్ జరిగినప్పుడు ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ సిఏగా ఇన్స్పెక్టర్ గా ఉన్నారో ఆ స్టేషన్ పరిధిలో వ్యక్తి, ఆయన్ని ఆ రోజు సరిగ్గా విధిని నిర్వహించలేదని సస్పెండ్ చేస్తే వైసీపీ అతను సాక్షిగా మారిపోయి సాక్షిగా ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చే లోపు వైసీపీ ప్రభుత్వం అతను ప్రమోషన్ సస్పెండ్ చేసిన అతనికి రివోక్ చేసేసి ప్రమోషన్ కూడా ఇచ్చేసి ఆయన పోస్టింగ్ కూడా ఇచ్చేశారు.
మరి అటువంటి ఆఫీసర్ మీద ఈ రోజు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అసలు ఎందుకు అలా జరిగింది ఏంటంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు రైట్. చేయాలి. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దామండి. రజనీ గారు ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. చిన్న పాయింట్ సార్, రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు సిబిఐఏ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటెక్ట్ చేస్తుందేమో అంటూ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు సార్. తర్వాత ప్యానెల్లో డిస్కస్ చేసి దీనికి కూడా ప్రజలకు ఒక సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇన్ని రోజులు లాయర్ గారు కదా, మీరు కూడా పిటిషన్ వేయండి. మీరు పిటిషన్ వేసి సిబిఐ ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుమానాలు ఉన్నాయని మీరు పిటిషన్ వేయండి. అప్పుడు ఏం చెప్తారు చూద్దాం. ప్రొటెక్ట్ చేస్తుందనే కదా సార్ పిటిషన్ వేయండి. సిబిఐకి వ్యతిరేకంగా పిటిషన్ వేయండి. పెట్టుకున్నారు. సిబిఐ మీరు పిటిషన్ వేయండి. మీరు లాయర్ కదా, మీరు పిటిషన్ వేయండి. మీరు పిటిషన్ సిబిఐ మీద అనండి. సిబిఐ సరిగ్గా చేయట్లేదు, మాకు సిబిఐ వద్దను, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు కావాలి. రజనీ గారు మీరు గనక అంటే ఒక అడ్వకేట్ గా మీరు ఆ ఇనిషియేషన్ రవికిరణ్ గారు సజెస్ట్ చేసినట్టు పిటిషన్ వేస్తే దేశం మొత్తం సాయంత్రానికల్లా రజనీ గారి గురించి మాట్లాడుకుంటుంది. ఎంత ధైర్యంగా చేశారు. మనం ఎంతసేపు ఎదురు సో ఐ వెల్కమ్ రజనీ గారు ఆ దిశగా వెళ్తారని అనుకుంటున్నాను. కాదు, మీరు లాయర్ గా చేయవలసి చేయండి, పౌరులుగా చేయవలసి చేయండి. సిబిఐ